జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఐమ్ సారీ మహి. చైత్ర నాకు దూరమై నేను ఈ ప్రపంచానికే దూరమై బ్రతుకుతూ వచ్చాను. అసలు నువ్వు ఎలా ఉన్నావో కూడా తెలుసుకునే స్థితిలో నేను లేను. నువ్వైనా ఈ చెర నుంచి బయటపడి మా వాళ్ళని కలవలేకపోయావా? చైత్ర, నేను నీకు ఆ రోజే చెప్పాం కదా మహి, ఈ రాక్షసుల దగ్గర ఉండడం నీ ప్రాణానికి మంచిది కాదని, ప్రమాదం అని. అయినా వినకుండా ఉన్నావు. చూడు ఎలా నిన్ను చిత్రవద చేసి చంపాలని చూశారో. వద్దు, నువ్విక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్ళిపోదాం పద. పదమహి. లేదు రాక్ స్టార్, నేను చెయ్యాల్సింది ఇంకా చాలా ఉంది. బదులు తీర్చుకోవాల్సిన లెక్క అలాగే మిగిలి ఉంది. నా మెడలో వీడు తాళి కట్టాడు కదా, ఇప్పుడు ఆ తాళిముడి విడిపోతే మరో అమ్మాయి మెడలో తాళి కట్టి కొత్త ఆనందాల కోసం తెగబడతాడు. వీడి జీవితంలో ఎప్పటికీ ఆనందం ఉండకూడదు. మరో అవకాశం కూడా నేను రానివ్వను. బ్రతికినంత కాలం నా బ్రతుక్కి నేను వేసుకున్న శిక్షకి భర్తగా వీడు పాలు పంచుకోవాలి. అమ్మా, దయచేసి సార్ చెప్పినట్టు వినండి. వీళ్ళని చూస్తుంటే చాలా దారుణమైన మృగాల్లా ఉన్నారు. వీళ్లతో ఉండటం మీకు సేఫ్ కాదు. లేదు మేడం, మా అక్క ప్రాణం తీసిన వీడిని అంత సులువుగా నేను విడిచిపెట్టను. నా ప్రాణం తీసినా ఆత్మై వీడిని పట్టుకొని పీడిస్తాను. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నేనిక్కడే ఉండబోతున్నాను. ఒకసారి ఆలోచించు. నాకేమీ కాదు రాక్ స్టార్, వీళ్ళు నన్నేమీ చెయ్యలేరు. వీడికి ఆల్రెడీ ఇక్కడ బొమ్మేంటో అర్థమైంది. నన్ను చంపాలని చూస్తే ఆటోమేటిక్గా వీడి చావును వీడే వెతికి జోబులో పెట్టుకున్నట్టే లెక్క. సరేనమ్మా, రిక్వెస్ట్ చేసినా కంప్లైంట్ ఇవ్వనంటున్నావు. ఇట్స్ ఓకే, ఇక మేం బయలుదేరతాం. బట్ ఒక్క మాట, ప్రమాదాన్ని మనమెప్పుడు అంచనా వేయలేం. అలాంటిది మీరు ప్రమాదంతోనే కలిసి బ్రతుకుతానంటున్నారు. తను ఇక్కడే ఉన్నా మీరు తనకి ప్రొటెక్షన్ ఇవ్వగలరా? ఒక కంప్లైంట్ ఇవ్వండి సార్. ఉమెన్ ప్రొటెక్షన్ కింద కానిస్టేబుల్స్ ఇక్కడే ఉంటారు. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. అలాగే నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. ఇక్కడే కానిస్టేబుల్స్ని సెక్యూరిటీగా ఉంచండి. అలాగే సార్, మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. డిస్టర్బ్ చేయకుండా నీళ్ల క్యాన్ తెచ్చి లోపల పెడుతుంటే దొంగ దొంగ అని ఎటు పడితే అట్లా మాట్లాడుతున్నాడు. సార్, ఇతను నిజంగానే వాటర్ క్యాన్లు వేసేవాడే. నేను వాటర్ తెచ్చింది వీడే సార్. ఓ, వీడు వాటర్ క్యాన్లు కూడా వేస్తాడా? అంటే ఏంటి సార్? మూర్తి, వీడు ప్రొఫెషనల్గా దొంగ. పార్ట్ టైంలో వాటర్ క్యాన్లు వేస్తూ ఉంటాడు. అదే విషయం. అరే భయ్, మళ్ళీ అదే మాట. ఏం మూర్తి కాక చెప్పవేంది నువ్వు? సైన్మా చూస్తున్నావా? అవును మ్యామ్, ఇతను నిజంగానే క్యాన్లు వేసేవాడే. రెగ్యులర్గా తెస్తూ ఉంటాడు. అర్థమైతుందా? మనుషుల్ని బద్నాం చేసుడు ఈజీనే ఎవరికైనా. దొంగ అనే మాట చిన్నది కాదు, పానం తీసినంత పెద్ద మాట. నాకు పైసలేండ్రి? ఇదిగో 40. 40 ఏంది? అర్ధ గంటకెళ్ళి గిన్నె ఆపిండ్రు. నా ఆమ్దానంతా పోయిందాడా. వెయిటింగ్ ఛార్జెస్ కూడా తీయండ్రి. 40 మీద 50 ఎక్స్ట్రా. దేదో 90 దేదో. ఏంటి వెయిటింగ్ ఛార్జెసా? అవు మళ్ళా
గీ పాటికి నేనాడా 10 క్యాన్లు డెలివరీ చేసేటోని గవన్నీ లాస్ అయినట్టే కదా. మీకు టైం పాస్ ఏమో ఇదంతా, నాకు టైము చాలా వాల్యుబుల్. పైసలు ఏండ్రి. ఇదిగో 100. ఆ 10 రూపాయలతో పండగ చేసుకో. హ, నా పనేందో నాకు తెలుసు. దానికి ఎంత విలువ ఉంటుందో గంతే తీసుకుంటా. పండగ చేసుకో, పల్లీలు కొనుక్కో అని పుక్కట్ల 1,00,000 వచ్చినా లెక్క చెయ్య. ఇగో నీనాం, నీ తన్నే పెట్టుకో. పోరికి చెకోడీలు కొని తినుకుంటా టైంపాస్ చేస్తుంది. రేయ్, ఏంట్రా నీ వెటకారం? పొగరా? పొగర్రే, బరాబర్ పొగర్రే. మనకి మనం రెస్పెక్ట్ కోరుకుంటాం, పైసల విషయంలో కరెక్ట్గా ఉంటాం. అది ఎదుటోళ్ళకి పొగరు లెక్క కనిపిస్తుంది, అది వాళ్ళ దృష్టి లోపం. పని చేసుకుని పర్ఫెక్ట్గా బతుకుతున్నా, ఇజ్జత్ ఎక్స్పెక్ట్ చేస్తా. టైం మంచిగుంటే నేను మీ లెక్కనే బిందాస్గా పైసలు ఖర్చు పెట్టుకుంటూ ఉండేటోన్ని. టైం చక్కగా లేకపోతే కాబట్టే ప్రతి పైసా లెక్క పెట్టుకుంటున్నా. పైసలు లేని ప్రతోడు దొంగగాడు, ఉన్నోడు మంచోడు కాదు. గది క్యారెక్టర్లో ఉంటది. ఉంటామలా. రేయ్, ఇంకోసారి డచ్చావంటేనా? వస్తా. నీళ్ళ క్యాన్ కావాలని ఫోన్ చేస్తే పక్కా వస్తా. కాలి పిల్లి రానికి నాకేం పని పట లేదనుకుంటున్నావా? ఇగో ఈ ఏరియాలో నీళ్ళ క్యాన్ తెస్తే నేనే దేవాలే, వేరెవ్వడు రాడిడికి. గుర్తుంచుకోండి, అర్రాస్ వాడుకున్నాను గీ ఏరియాని. హ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.